హలో మిస్సెస్లో క్లాస్ వార్ ఈ పదం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. అవును, 2024 ఎన్నికలకు ముందు ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట క్లాస్ వార్. ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వార్ జరుగుతుంది. పేదల పక్షాన తాను ఉన్నాను, ధనికుల పక్షాన కుబేర్ల పక్షాన కూటమి ఉంది. కాబట్టి పేదల పక్షాన ఉన్నటువంటి తనకే ఓటు వేయాలి అనేటువంటి ఒక స్లోగన్ను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముందుకు వెళ్ళి ప్రచారం చేశారు. ఈ ఎన్నిక పేదలకి ధనవంతులకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అనేదాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, తెలియగల వాళ్ళు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఎక్కడ కూడా తొణకకుండా కూటమికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. బట్ క్లాస్ వార్ అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా సాధ్యం కాదని చెప్పి ప్రశాంత్ కిషోర్ కూడా అప్పట్లో చెప్పారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఏపీ బ్రాండ్ని మరింత పెంచేందుకు చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి సొంత బ్రాండ్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దావోస్ వెళ్ళారు, 5 రోజుల పర్యటన కోసం వెళ్ళారు. 5 రోజులు జరిగేటువంటి దావోస్ సదస్సులో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సానుకూలమైన పరిస్థితులు, వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మరో 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వీళ్ళు వచ్చారు. అందరికీ కలిపి కేంద్ర వాణిజ్య శాఖ ఒక పెవిలియన్ని పెట్టింది అక్కడ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాబట్టి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పెవిలియన్ను తయారు చేశారు. ఆ పెవిలియన్ లోపల ఈ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వనరులు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశాలు, పెట్టుబడి ఏ రంగాల్లో పెట్టచ్చు అనే దాని మీద వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కుదిరినటువంటి ఒప్పందాలు ఏమున్నాయి అని అంటే కేవలం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రపంచ ఆర్థిక సదస్సులో చేసుకున్నటువంటి ఎంఓయూల కంటే కూడా రికార్డు స్థాయిలో ఈసారి ఎంఓయూలు చేసుకున్నారు. గతంలో 45,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు చేసుకుంటే ఈసారి 55,000 కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు చేసుకొని పరిశ్రమల్ని తీసుకురాబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. బిల్ గేట్స్ తోటి కూడా భేటీ అయ్యారు. బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించాలనే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎంఓయూలు ఎక్కడా కూడా కుదరలేదు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ని ఈ బిల్ గేట్స్ ద్వారానే తీసుకొచ్చారు. బిల్ గేట్స్ని కలిసి హైదరాబాద్లో పెట్టించగలిగారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే బిల్ గేట్స్ తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏఐ ఆధారితమైనటువంటి ఐటీని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పింది విన్నారు పారిశ్రామికవేత్తలు, ఆలకించారు. కానీ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణకి వచ్చినంత ఈజీగా ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముగింపులో చాలా క్లియర్గా కనిపించింది. దానికి కారణం రాజకీయపరమైనటువంటి అనిశ్చితి అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తల దృష్టిలో చూస్తే. కానీ కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉంది ప్రజెంట్. అయినప్పటికీ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద అది చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయకుండా ఉండలేకపోయారు. అసలు ఆయన నుంచి ఆ మాట వచ్చింది అని అంటేనే ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. జనరల్గా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడా కూడా తనకు తాను తక్కువ చేసుకొని మాట్లాడరు, తనకు తాను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. బ్రాండ్ వాల్యూని మరింత పెంచాలనే యాంగిల్లోనే మాట్లాడుతూ ఉంటారు.
కానీ ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఒక వేదిక మీదకు వచ్చి ప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి చమత్కారమైనటువంటి ఒక సంఘటన ఇప్పుడు దావోస్ వేదిక మీద చర్చనీయాంశంగా మారింది. ఏంటి అదేనంటే, ఇద్దరు రిచెస్ట్ సీఎంలు మీరు. ఒకటేమో మహారాష్ట్ర అనేది ఫైనాన్షియల్ హబ్ భారతదేశానికి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. మరొకటేమో తలసరి ఆదాయం హైయెస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, హైయెస్ట్ రెవెన్యూ ఉంది ఇక్కడ, తలసరి ఆదాయం, క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ, హైయెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా తెలంగాణ, అలాగే హైయెస్ట్ రెవెన్యూ స్టేట్ మహారాష్ట్ర. ఈ రెండు రిచ్ రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ మాది పూర్, మీ రెండు రాష్ట్రాలు పోలితే మేము పూర్ అనేటువంటి విషయాన్ని చమత్కరించారు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూనే. ఫడ్నవీసు క్లోజు, ఇక రేవంత్ రెడ్డి గారు శిష్యుడు. ఇటువైపు ఫడ్నవీస్కి చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత అభిమానం. అందుకే వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకోవడం కానీ షేకరణ చేసుకోవడం కానీ చూస్తే చాలా ఆప్యాయతగా అనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి మీరు రిచ్ మేము పూర్ అనేటువంటి ఒక చమత్కారం రావడం అనేది దావోస్ వేదిక మీద చర్చనీయాంశంగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్ పూర్ రాష్ట్రమే, తలసరి ఆదాయం కూడా తక్కువగానే ఉంది, లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రమే. కానీ అక్కడ ఉండేటువంటి వనరులు అటు మహారాష్ట్రకు కానీ ఇటు తెలంగాణకు కానీ లేవు అనేది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే సీకోస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి భారీగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండుతూ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని పెంచడానికి లోకేష్ గారు దావోస్ వేదిక మీద నుంచి ప్లాన్ కూడా చేశారు. కాకపోతే చమత్కరించారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దావోస్ వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది పేద రాష్ట్రము అనేదాన్ని ఎక్స్పోజ్ చేశారు. పైగా తెలంగాణ, మహారాష్ట్రని ఇండైరెక్ట్గా రిచ్ రాష్ట్రాలుగా అక్కడ ఉన్నటువంటి వనరులను హైలైట్ చేశారు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బట్ ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినటువంటి క్లాస్ వార్, లేదంటే ఈ అంతరం, పేద ధనిక వర్గాల మధ్య అంతరం ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి అంతరాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్వెస్టర్స్ మీరు రాండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీకు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నాను, మీకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని నేను తీసుకొచ్చానని చెప్పి చంద్రబాబు గారు చెప్పినటువంటి క్రమంలో ఈ చమత్కారమే, ఈ క్లాస్ వార్ అనేటువంటి చమత్కారమే ఇప్పుడు ఒక పెద్ద హైలైట్గా నిలిచింది దావోస్ సదస్సులో. ఓవరాల్గా చంద్రబాబు గారు దావోస్లో విజయవంతం అయ్యారు, ఆయన బ్రాండ్ని అక్కడ ఉపయోగించారు అనేది కూడా తెలుస్తుంది. మరి క్లాస్ వార్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల మధ్య ఇలానే కొనసాగుతుందా, లేదంటే ఈ మహారాష్ట్ర, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ఓవర్కమ్ చేస్తుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.